చవితి అయితే ఈరోజు సముద్ర స్నానానికి వచ్చాము పాపాలన్నీ పోగొట్టుకోవడానికి. మేము తీసుకున్న గణపతి విగ్రహాన్ని చూపిస్తాను. విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించడానికి లైన్లో పెట్టాము. అది ఉండి అన్నవరం కొండ శ్రీ సత్యదేవుని ఆలయం. గాయస్ సిద్ధి వినాయక యూత్ కమిటీ గాయస్ మేము సీతారాంపురం కంసాల వీధి ఇప్పుడు గుడి ఉత్సవాలకు గణేష్ సంబరాలకి 9 రోజుల పండుగ మరి ఎంత 11 రోజుల పండుగ గాయస్. అందుకని గుడి తయారీలో ఉన్నాం గాయస్. ఇంకో కొద్ది క్షణాల్లో మన పందిరి ముగింపు అయిపోతుంది గాయస్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే గాయస్. ఇంకా కొద్ది డెకరేషన్ చేయాలి గాయస్. ఓకే గాయస్ అయిపోతుంది గాయస్. ఓకే ఎలపు చేస్తున్నాడు. మా ఇద్దరికి తప్పితే లేదు. యూత్ అయితే 20 మంది ఉన్నారు ప్రస్తుతానికి. ఏంటంటే ఏమన్నా క్వార్టర్ ఏమన్నా ఇచ్చిలాంటి వస్తున్నారు కానీ ఇప్పుడు ముందాటికి ఏం వస్తలేదు గాయస్. ఇప్పుడు ఏమన్నా రింకులు అన్నా ఏమన్నా కొనిపెట్టానంటే బాగా ముందుకు వస్తున్నారు గాయస్. ఇలాంటి పనులకైతే రాలపోతున్నారు గాయస్. ఏమన్నా పని చెయ్యాలంటే ఇబ్బందిగా ఉందంట. ఏమన్నా తిన్నాకే తాగినాకంటే ఎక్కేస్తున్నాడు గుడి గాయస్. అది గాయస్. హాయ్ ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి అయితే మేము ఈరోజు సముద్ర స్నానానికి వెళ్తున్నాం. అదే మా బ్యాచ్. రెడీ రాడే. రేపు వినాయక చవితి అయితే ఈరోజు సముద్ర స్నానానికి వచ్చాము పాపాలన్నీ పోగొట్టుకోవడానికి. మాకు బీచ్ చాలా దగ్గర, మా ఊరికి ఒక 7 కిలోమీటర్స్ అన్నమాట. మేము వినాయకుడు బొమ్మలు చేయడానికి వెళ్తున్నాం. ఎంత నచ్చా మేము ఇప్పుడు గణపతి విగ్రహాన్ని తేడానికి అన్నవరం సిటీకి వచ్చాం. అయితే మా వాడు చూడడానికి టాటరే కానీ కారుకి దగ్గరగా ట్రైన్కి దూరంగా తోలుతాడు. ఇప్పుడు మీకు మేము తీసుకున్న గణపతి విగ్రహాన్ని చూపిస్తాను.
మన విగ్రహం ఏది ఏది ఇదిగండి మాది పెద్ద విగ్రహం 9 అడుగులు అంట. విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించడానికి లైన్లో పెట్టాము. గణపతి మొహం కనపడకుండా హైట్ చేస్తున్నాము. దేవుడు పైకి క్షేమంగా ఎక్కాడు. ఇప్పుడు మా ట్రాక్టర్ కి డీజిల్ లోడ్ చేస్తున్నామండి. ప్రసాద్ అండి పెద్ద మా దేవుడు ఏమో వెనకాల నుంచి కవర్ చేస్తున్నాం, వాళ్ళు ఏమో ఎదురు కూర్చుని కవర్ చేస్తున్నారు. అది ఉండి అన్నవరం కొండ శ్రీ సత్యదేవుని ఆలయం. పంటలు తాపి మేస్తారు మేమేంటి ఈ కడుతుంటాం పొలం కంట్రక్షన్ చేసుకుంటుంటదండి. ఓడొస్తుంటాడు పీకి పారేస్తుంటాడు మళ్ళీ కడుతుంటాం. లేకపోతే మీకు కొత్తగా కొట్టే డిమార్ట్. మా సైడ్ డిమార్ట్ అది పూలు కోయడానికి వెళ్తున్నారా? రే కుర్రాళ్ళు జాగ్రత్త. ఏడు ఇదంతా పత్తి తోట అండి, పత్తి తోట. ఇది మా శివాలయం ఆలయం, శివుని ఆలయం. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడికి సవారం చాలా ఎక్కువ భక్తులు వస్తుంది. కొంత ఇది మా పల్లెటూరు.
ఆగలే సీరియస్ ముళ్ళు. మా ఊరి అందాలు ఇది. మా ఊరి ఆవ కాలువ ఫుల్ అయిపోయింది. తమ్ముడు సీతాఫలం కత్తిరి తేయడానికి వెళ్తున్నాడు. ఆ చెప్పులు నా ఫ్రెండ్. నిలబడుతున్నాం, దానికి వచ్చి పూలు అడ్డాలు అనేవి వచ్చడం జరుగుతుంది ఇక్కడ. పైకి ఎక్కాలి బండి. ఇక్కడ పట్టుకుంటే వదలదు కానీ రానే. లేపండి పైకి లేపండి. కింద దిగండి కింద పోనే పోనే పర్ర పర్ర పర్ర. ఆ మోహన్ తప్పాలి. వంచి పెట్టాలా? ఏం ఇబ్బంది పడకండి. అది కొంత నొక్కింది, ప్లస్ ఈ పక్క డిజైన్ ఎక్కువ ఉంది, అందుకని మనకు లేచినట్టు ఉంది. దేవుని నిలపడం జరిగింది. అయితే మా గుడి దగ్గర చాలా రద్దీగా ఉందన్నమాట. ఇంతటితో మా సిద్ధి వినాయకుడి హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మా సిద్ధి వినాయకుడి పూజ ఆరంభమైంది. సీతారాంపురం శ్రీ సిద్ధి వినాయక యూత్ కమిటీ. గాయ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. షైనింగ్ ఆఫ్ ప్రసాద్. బై బై నౌ.